గత వైసీపీ ప్రభుత్వంపై పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు విశాఖ జిల్లా గోపాలపట్నంలో విమర్శలు చేశారు. అనేక రకాల బకాయిలను పెండింగ్లో పెట్టిన ఘనత గత ప్రభుత్వం వైసీపీకి చెందుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ వైపు దేశం చూసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారని, 150 రోజుల పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేసిందని హర్షం వ్యక్తం చేశారు. వైకాపా పాలనలో 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలు నాశనమై అనేక రంగాలకి బకాయిలు పెట్టడం, కోట్లాది రూపాయలు రుణభారం ప్రభుత్వం మీద పెట్టి అభివృద్ధి సంక్షేమం అనేటువంటివి అమలు అనేటువంటిది అసాధ్యం అనేటువంటి భావంతో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని మాట్లాడుతున్నటువంటి నాయకుడు పదే పదే చెప్పడం, ఇవన్నీ మనం ఆలోచన చేసినప్పుడు ఒక అనుభవశాలి ముఖ్యమంత్రి అయితే వ్యవస్థల్ని గాడిలో పెట్టడానికి ఆయనకు ఉండేటువంటి పరిణితి, అనుభవాన్ని ఈరోజు ఈ 150 రోజుల్లో స్పష్టంగా మనం ఏ అంశాల పట్ల ఏ రకంగా ఉంటున్నాం, ఒక విజన్ డాక్యుమెంట్ కూడా 2047 నాటికి భారతదేశం ఎలా ఉండబోతుంది, అందులో ఆంధ్రప్రదేశ్ తాలూకా పాత్ర ఏంటి అనేటువంటిది